అవునత్తయ్య, నువ్వెప్పుడైనా మావయ్య పర్స్ చూసావా? లేదమ్మా, ఉతకడానికి కూడా బట్టలు నరసమ్మకే వేస్తాం కదా. ఇంతవరకు మీ మామయ్య ఫోన్ని కానీ పర్సన్ కానీ నేను చూడలేదు. అవును, ఎందుకలా అడిగా కుముదా? మావయ్య పర్స్లో తిరుపతి అత్తయ్య ఫోటో లేకుండా వేరే ఎవరి ఫోటో ఉంది చూడండి. ఏంటి మావయ్య ఇది? ఆ ఫోటోలో ఎవరు? అదా, ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటాను కదా, ఏదో సర్టిఫికేట్ కావాలని ఆ ఫోటో ఇచ్చుండారులే. అప్పుడు చాలా ఫోటోలు ఉండాలి కదా, ఈ ఒక్క ఫోటోతోనే మీకు పనేంటి? ఇంకా పోటీలో గెలవలేదు కదా నాగవల్లి. సర్పంచ్ అయిన తర్వాత అట్ట చాలా ఫోటోలు తీసుకుంటానే. ఏదో ఎలక్షన్ల గురించి అయ్యుంటుందిలే నాగవల్లి. ఎలక్షన్ గురించి అయితే అది కొత్త ఫోటో అయి ఉండాలి గాని పాత ఫోటో ఎందుకు ఇస్తారు అత్తయ్య? ఈ ఊర్లో అంతేలే, పిసినారోళ్ళు కదా, ఫోటోలు తీసుకోవడానికి డబ్బులు దండగాని ఎప్పుడో తీసుకున్న ఫోటోలు ఇప్పుడు ఇచ్చుంటారు. నాగవల్లి మధ్య అనుమానంతో ప్రతిదానికి ఆరాలు తీస్తోంది. నా అనుమానం ఎప్పుడూ అబద్ధం అవ్వదు బావా. వరదరాజులు మావయ్య ఎందుకు తత్తరపాటు పడుతున్నాడంటే ఆయన చెప్పినట్టుగానే ఈ ఫోటో వెనకాల ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. అందుకేనేమో ఈ ఊళ్ళో కొంతమంది జీవితాలు తగలబడిపోతున్నాయి. ఇక్కడ ఏం జరిగినా గంగ వస్తాడన్న ధైర్యం వీళ్లతో అట్ట మాట్లాడిస్తూ ఉండదమ్మా. సరే సరే సర్లే, ఈ గొడవ పక్కన పెట్టి రాక మీ చెల్లింటికి వచ్చి ఉండాలి. ఏదైనా నోరు తీపి చేయండి. ఏంటి స్వీట్ బాక్స్ తెచ్చాడు అనుకుంటున్నారా? నోరు తీపి చేసుకోమంటే పాయసం వండి పెట్టమని. ఆ బుర్ర మీ అమ్మకే ఉండుంటే బాగానే ఉండేది రాబోడా. మీ అమ్మకి ఏదైనా ఎడమర్చి చెప్పాలా? నాకర్థమైందండి, కానీ ఏ కారణం లేకుండా ఎందుకు పాయసం చేసి పెట్టమంటున్నారు? కొంతమందికి టైం సెన్స్ ఉండదులే అత్తయ్య. మాటలు చేదుగా ఉన్నా నోరు తీపి చేసుకోమని మంచి మాటే చెప్పారు కదా. పైగా కుముద కూడా చాలా రోజుల తర్వాత మన ఇంటికొచ్చింది. అన్నయ్యకి ఎలాగో మర్యాదలు చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా చెల్లి ఇంటికొచ్చింది. ఈరోజు ఏ దేవుడు వరమిచ్చాడో గాని వీళ్ళు కూడా పాయసం చేసి పెట్టమంటున్నారు. నేను వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తానత్తయ్య. మంచిదమ్మా. కుముద పద. ఆ పర్సెట్ ఇవ్వు. చాక్క, నీకేందే బొట్టు పెట్టి చెప్పాలనా ఏంది? నా కూడా పాయసం తినాలని నోరు ఊరుతా ఉండదు. పోయి తీసుకురా. మీరిలా మంచి కోసం చెప్తే సంతోషమే, కానీ దీని వెనక ఎలాంటి కుట్ర లేదు కదా. ఇందాక నువ్వు తప్పు చెప్పినావు రాబోడా. అనుమానం నాగవల్లికి మాత్రమే కాదు, మీ అమ్మకు కూడా ఎక్కువై ఉండాది. పోయి తీసుకురా. అమ్మతో పాయసం చేయమని చెప్పగానే ప్లాన్ అర్థమైంది నాన్న. కానీ నాగవల్లి కాపలా ఉంటుంది కదా, ఏం చేయబోతున్నావు? ఎలా చేయబోతున్నావు? ఇది రంగయ్య ఇచ్చిన మందు. తాగానే రక్తం కక్కుకుని సత్తారా. కానీ
దాని చేత ఇది తాగించేది ఎట్టా పెద్దోడా? మొన్న హోటల్లో ఇసం కలిపి సీసీ కెమెరాల్లో దొరికిపోయి ఉండవు కదమ్మా. కానీ మన ఇంట్లో అట్లాంటి సీసీ కెమెరాలు లేవు. కానీ రేపు కుముదోలు సచ్చిందన్న వార్త టీవీలో రావాలి. అర్థం అయ్యండాదిరా పెద్దోడా. ఇక్కడి నిజంగా నువ్వు నన్ను చూడాలన్న వంకతోనే ఈ ఇంటికొచ్చావని అర్థమైంది కుముదా. మీరు డైరెక్ట్గా ఇంటికి రాకపోయినా ఏదో ఒక వంకతో మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నీకోసం వచ్చిన నీ చెల్లెలికి ఈ రోజు అద్భుతంగా వండిపెట్టు నాగవల్లి. అలాగే అత్తయ్య. నాకేం స్వీట్ తినాలని లేదక్క. నిన్ను చూశాను కదా, నాకు అదే ఒక 100 చాక్లెట్లు తిన్నంత హ్యాపీగా ఉంది. తీసుకో. ఇంకేంటి కుముదా, అన్నయ్య అక్క వాళ్ళందరూ బాగున్నారా? నేను గుర్తొస్తానా మీకు? ఎందుకు గుర్తుకు రావక్క? రోజు గుర్తు చేసుకుంటాం. ఆ ఆయనయ్యా మీ ముచ్చట్లో గొంతు తడారిపోయిండదే. గుక్క నీళ్ళు తీసురాపో. ఆ, ఓయ్, ఏంది దిక్కులు చూస్తా ఉండవు? నువ్వే ఇంటికి కొత్త కాదు, చుట్టం అంతకంటే కాదు. పోయి నువ్వు తీసుకురా. మ్, జరగా. బాదాము, కిస్సుమిస్సు, నెయ్యి, జీడిపప్పు అన్నీ బాగానే దట్టించినట్టుండవే. అడ్డెడ్డెడ్డెడ్డే, దీని సూత్తా ఉంటే నోరూరుతా ఉండదే. పంచదార అవి సరిగ్గానే వేసుకునున్నావా? వేశాను బామ్మ. ఏంది నాగవల్లే, మీ అన్న పౌరుషంగా మాట్లాడమే నేర్పినాడు అనుకున్నా. పాయసం కూడా బాగానే చేస్తుండవే. కాకపోతే తీపి తక్కువైనదే. చక్కెర లేదే, అయిపోయి ఉండదు. పోయి ఆ డబ్బాలో ఉంటుంది, తీసుకురా పో. పో. ఎంతసేపే మంచినీళ్ళు తెచ్చేదే? నువ్వు నీళ్ళు తీసుకొచ్చే లోపు గుండె ఆగిపోయేటట్టుండదే. ఆ గుండె ఆగిపోవాల్సింది. ఏందే? గొంతారిపోయినప్పుడు నీళ్లు తాగకపోతే ఒక్కోసారి గుండాగిపోతుందని అక్క అంటుంది. ఎటే జరగా.
అమ్మయ్యా, ఇప్పుడు గాని నేను నీళ్లు తాగకపోయి ఉంటే గుండె ఆగిపోయేది. మాకు అంత అదృష్టం కూడానా? అంటే ఏందే? నేను పోవాలని కోరుకుంటా ఉండవా ఏంది? నేనెప్పుడు మంచే కోరుకుంటాను అత్తయ్య. నీ ఎటకారాలకేంగానే ఆ పాయసం అయిపోయేటట్టుండది. ఆళ్ళకు కూడా తీసిపోయి. ఉమ్. పెద్దోడా, ఇప్పుడు లోపల నుంచే సావు కేక వినిపిస్తుంది చూడు. ఈను పెద్దోడా, ఏమైనదిరా పెద్దోడా? మంటమ్మా, గొంతులో మంటగా ఉండదు. మంట? కొంప తీసి ఆ ఇసం కలిపిన పాయసం నాకొచ్చుండదా ఏంది? నానా, ఏమైంది నానా? నానా, ఏమిటి? మా నాన్నకిచ్చిన పాయసంలో ఏం కలిపారు? మేమేం కలపలేదు బావా. నువ్వే ఏదో విషం తీసుకొచ్చావు. నాగవల్లి పాయసంలో విషం కలిపింది. ఇదంతా మీ అన్నయ్య ప్లానా? ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదని ప్లాన్ చేశాడా? మిమ్మల్ని వదిలిపెట్టను, వదిలిపెట్టను. నానా, దీనికి ఇరుగుడు. నాకేం కాదు నాన్న. జరగా. అయ్యయ్యో, పాయసంలో సాలెపురుగు పడినట్టుంది. ఆ పాయసం అయిపోయేటట్టుండదే. ఆళ్ళు కూడా తీసిపోయి. ఈ కప్పేంటి ఇక్కడ పెట్టింది? ఇది కూడా తీసుకెళ్దాంలే. ఇదిగో ఇదిగో, ఇది ఒక్కసారి పక్కన చుమ్మే. పోసి పోసి పోసి. తాగు. అప్పుడా లేనా? కొంచెం ఆ పర్స్ తీసుకెళ్లి ఇంట్లో ఇస్తున్నప్పుడు రాక వచ్చిందని మావయ్య పాయసం చేయమని చెప్పారు. ఓ, మా నాన్నకి మర్యాదలు చేయడం కూడా వచ్చనమాట. రాయ్, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళెక్కడి నుంచి. అదేంటనయ్య, నేను కూడా పంచాయతీ ఎలా జరుగుతుంది, పంచాయతీలో నిజం ఎలా తెలుస్తారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. పాయసం చేయమన్న పెద్దనాన్న ఏరి కోరి చావుని కొని తెచ్చుకున్నాడేమో అంటే తన ప్రాణాలని తనే తీసుకోవాలి అనుకున్నాడేమో. నర్మయ్, ఆడు పానాలు తీసుకోవాలని ఎట్టా అనుకుంటాడే? అట్టాగే అనుకుంటే పోటీల్లో ఎందుకు నిలబడతాడు? ఈ ఊరిని బాగు చేయాలని ఎందుకు అనుకుంటాడు? చావు అంచుల దాకా వెళ్ళొచ్చినట్టు కథలు చెప్పి ప్రజలు జాలిపడాలని నాటకాలు ఆడుండొచ్చు కదా.
ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న నాటకాలు ఆడేవాళ్ళ కనిపిస్తున్నాడా? నాటకాలు ఆడేవాళ్ళ కనిపిస్తున్నాడా? బ్రదర్ 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 ఇది పంచాయతీ. నువ్వు పోలీస్ స్టేషన్ అనుకుని రుబాబు చూపించడానికి వీల్లేదు. మీ వాళ్ళకి అంత ఆక్రోషంగా ఉంటే ఇక్కడ కాకపోతే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి. వాళ్లే కేసు టేకప్ చేసి ఎవరికి ఎలాంటి శిక్ష పడాలో నిర్ణయిస్తారు. కరెక్టే కదా. మీకు అనుమానాలుంటే ఆ పని చేయండి. పంచాయతీ లేకుండా తెగొట్టేస్తారు. పైగా ఇక్కడ గొడవ అయితే గంగబావ కొడతాడన్న భయం కూడా మీలో తగ్గుతుంది. ఏంద్రా పెద్ద పోటు గడువనే మమ్మల్ని దెప్పి పడుస్తా ఉండవా? మీ నాయన నా గాజులేసుకుని కూర్చుంటారనుకుంటా ఉండవా? నేనేమలా అనలేదే. నిజమేంటో తేలిపోద్దని చెప్తున్నాను. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవరు కప్పిపుచ్చలేదని చెప్తున్నాను. ఏ కుముదా, పర్సు పడిపోతే మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు ఇవ్వాలి? వదిలికిస్తే తనే ఇస్తుంది కదా. ఏమో అక్క, అందులో డబ్బులతో పాటు ఏవైనా ముఖ్యమైనవి ఉండొచ్చని పర్సు తెరిచి చూశాను. ఏముంది? తిరుపతత్త ఫోటో కాకుండా ఇంకెవరో వేరే ఆవిడ ఫోటో ఉంది. ఆడావనా? ఎవరి ఫోటో అమ్మా అది? ఏమోనండి, నాకు తెలీదు. నువ్వెప్పుడైనా ఆవిడ చూసావా? లేదక్కా, నేను ఆవిడని ఎప్పుడూ చూడలేదు. తనది ఈ ఊరు కూడా కాదనుకుంటా. ఐమ్ సారీ, బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఇది నీ బిడ్డే. తీసుకో వదినా, తీసుకో. అయితే అది భారతమ్మ ఫోటో అయి ఉంటుంది. కుముదా, నువ్వు చూసింది నిన్ను కన్న తల్లి భారతమ్మ ఫోటోని. కానీ ఆ విషయం తెలియక నువ్వు నీ కన్న తండ్రికి చూపించావు. ఆ రక్తపు మరకలు చెరిపేయాలని ఈ దుర్మార్గుడు పాయసంలో విషం కలిపి ఉంటాడు. ఆ విషయం గంగాబావకి చెప్తే ఇక్కడే వీళ్ళని పాతి పెట్టేస్తాడు. మా ఊర్లో లేని ఆవిడ ఫోటో వరదరాజుల గారి పర్సులో ఎందుకు ఉంటుందమ్మా? ఇప్పుడు ఆ భారతి గురించి వీళ్ళందరికీ తెలిసిపోతే పెద్దోడి రాజకీయ జీవితం ఏమో గాని అసలు జీవితమే లేకుండా పోయేలా ఉండదే. దీన్ని చిన్నప్పుడే మట్టిలో కలిపేసి ఉండుంటే మట్టిలో కలిసిపోయిన వాళ్ళ అమ్మ ఫోటోని చూసేది కాదు, ఇంతదాకా తెచ్చేది కాదు. ఈ విషయం బయటపడకుండా ఎట్టసేసేది. భయపడకుండా పెద్దవాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమో బావా, నేను అప్పటికి తిరుపతత్త వాళ్ళని అడిగాను. రేషన్ కార్డు కోసం ఎవరో పాస్ ఫోటో ఇచ్చారని చెప్పారు, కానీ అది చాలా పాత ఫోటో. ఇప్పుడు ఆ ఫోటో గురించి కాదమ్మా. నువ్వు ఈ పెద్ద మనిషిని చంపేయాలనుకున్నావని వీళ్ళు నింద వేస్తున్నారు. నానమ్మా, విషయం గంగే పక్కకు జరిపాడు. వాడికి తెలియకుండానే మనకి మంచి చేశాడు. ఇంక నువ్వు మొదలుపెట్టు. నాగవల్లి పాయసం చేస్తా ఉంటే ఇది ముచ్చట పెట్టే నా కొడుకు పాయసం తినే గిన్నెలో ఇసం కలిపినాదే. కలపడం నువ్వు చూసావా?
కలిపి ఉంటుందని చెప్తా ఉంటాను. ఇది కాకపోతే ఇంకెవరు కలుపుతారో? మా చెల్లి అలా ఏం చేయదు, మాకు బాగా తెలుసు. కావాలంటే మీ ఇంట్లో కోడలుగా ఉండే నాగవల్లి మీరు పెట్టే బాధల్ని తట్టుకోలేక ఇలాంటి పని చేసిందంటే నమ్మొచ్చేమో కానీ కుముదవల్లి చేసిందంటే మాత్రం ఇక్కడెవరు నమ్మరు. ఏ అమృత, నాగవల్లి నీ చెల్లైనా సరే ఇప్పుడు నా పెళ్ళాం. తన గురించి మీరు తప్పుగా మాట్లాడినా లేనిపోని ఇబ్బందుల్లో పడతావు. నా భార్య అని ఇప్పుడు చెప్తున్నావంటే ఈ విషయం పక్కదారి పట్టకూడదు అనే కదా. వీళ్ళు ఎన్ని అభాండాలు వేసినా సరే నా చెల్లి నేరం చేసిందని నిరూపించలేరు.